హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ వేముల. గురువారం 1వ తారీఖు స్పెషల్ అంటే మీకు తెలుసు కదా, అదేనండి 2026వ సంవత్సరం. ఈ సంవత్సరం ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు సినీ ఇండస్ట్రీ సిద్ధమైంది. జనవరి మొదటి వారం టార్గెట్ చేసుకొని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందర్శించేందుకు సిద్ధం కాగా అవి ఏంటో మనం ఒకసారి చూద్దాం. నందు హీరోగా నటిస్తున్న కొత్త సినిమాని సైకో సిద్ధార్థ వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో యామిని భాస్కర్ హీరోయిన్ గా నటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 12వ తారీఖు రావాల్సి ఉంది. కొన్ని కారణాల వాయిదా పడక తాజాగా కొత్త సంవత్సరాలు ప్రేక్షకులను పలకరించేందుకు జనవరి 1వ తారీఖు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదల కానున్నది. మహాగాయకుడు ఘంటసాల గురించి ఈ తరానికి తెలియాలని తపనతో ఎంత కష్టపడి తీసిన సినిమాని ఘంటసాల ది గ్రేట్ అంటున్నారు డైరెక్టర్ సిహెచ్ రామారావు. ఆయన దర్శకత్వంలో కృష్ణ చైతన్య టైటిల్ పాత్ర పోషించిన సినిమా ఇది. మృదుల, సుమన్, సాయి కిరణ్ తదితరులు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా జనవరి 2వ తారీఖు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా ఉదయ్ శర్మ దర్శకత్వం రూపొందిన సినిమాని సకుటుంబానం. హెచ్ మహాదేవ్ గౌడ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానంద తదితరులు ముఖ్య పాత్ర పోషించారు. కాగా మొదటిగా ఈ షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 19వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరం థియేటర్లకు విడుదల కానున్నది. అవినాష్ తిరువీధుల హీరోగా నటిస్తున్న సినిమాని వనవీర. అవినాష్ బుయ్యుని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా జనవరి 1వ తారీఖు థియేటర్లో సందడి చేయనున్నది. బాల నటుడుగా పలు తెలుగు, తమిళ సినిమాల్లో మెరిచిన మాస్టర్ మహేంద్ర హీరోగా తెరకెక్కిన సినిమాని నీలకంఠ. నేహా పఠాన్, అస్నా ముంతులూరి, స్నేహ ఉల్లాల ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలు జనవరి 2వ తారీఖు ప్రేక్షకుల ముందుకు రానున్నది. బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలని చెప్పే సినిమాని 45 అన్నారు హీరో శివరాజ్ కుమార్. ఈ సినిమాని సూరజ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించగా తెలుగులో జనవరి 1వ తారీఖు థియేటర్లకు రానున్నది. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని నువ్వు నాకు నచ్చావు. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్టోరీ సంభాషణలు అందించాడు. 2001వ సంవత్సరం సెప్టెంబర్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులు ఆడించేందుకు ఈ సినిమా సిద్ధం కాక జనవరి 1వ తారీఖు 4K లో సందడి చేయబోతుంది.